ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో దాదాపు 90% పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి రవీందర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తప్పవని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు మనకు అయితే టార్గెట్ ఫిక్స్ చేసిండ్రో ఆ టార్గెట్లో మనము దాదాపు 90% టార్గెట్ అచీవ్ చేశాము మన జిల్లా నుంచి. అంటే లాస్ట్ టైం దానికంటే గ్రోత్ ఉన్నది, బట్ మనకు ఫిక్స్ చేసిన దాంట్లో కొంచెం టార్గెట్ ఈసారి మనము 90% వరకు అచీవ్ చేయగలిగినాము. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకు వేరియస్ హెడ్స్ ఉంటాయి అన్నట్టు ఈ టార్గెట్ అచీవ్మెంట్ రెవెన్యూ టార్గెట్లో. మొదటిది లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత క్వార్టర్లీ ట్యాక్స్, తర్వాత ఫీజెస్, తర్వాత గ్రీన్ ట్యాక్స్, తర్వాత డిటెక్షన్ అని ఉంటాయి. సో ఇందులో మనము ఈసారి 100% అచీవ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే లైఫ్ ట్యాక్స్లో మనకు కొంచెం మనము వెనుకబడి ఉన్నాము. మన ఆదిలాబాద్ జిల్లా ఒకటే కాదు, ఓవరాల్గా రాష్ట్రంలో అంతా చూసుకున్నా కూడా, తెలంగాణ స్టేట్ మొత్తంలో చూసుకున్నా కూడా మనం లైఫ్ ట్యాక్స్లో కొంచెం వెనుక ఉన్నాము. సో దానికి కారణం ఏంటంటే వెహికల్స్ పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్